నమస్కారం, వెల్కమ్ టు సైషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంట రగుల్చొద్దని ఎంపీటీసీ హరినాథరెడ్డిపై జరిగిన హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న వైసీపీ నేతలు. ప్రభుత్వ హామీల అమలులో వేగం పెంచండి కౌన్సిల్ కమిటీని సూచించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వైద్య సేవలు అందించాలని కోరిన రాష్ట్ర ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు. పోలీస్ శాఖకు హోంగార్డులు పట్టుకోమని పేర్కొన్న ఏఎస్పీ యుగంధర్ బాబు. ఈ నెల 13 మరియు 14 తేదీలలో టెక్కే మార్కెట్ యార్డ్ నందు కామధేను సిరిసంత. నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంట రగుల్చొద్దని ఎంపీటీసీ హరినాథరెడ్డిపై జరిగిన హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, బాధితులకు అండగా వైసీపీ ఉంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి, వైసీపీ నేతలు పేర్కొన్నారు. నంద్యాల మండలంలోని ఎన్ కొత్తపల్లి గ్రామం నాడు ఫ్యాక్షన్ గ్రామమని, గత 5 సంవత్సరాల నుండి గ్రామంలో ప్రశాంత వాతావరణం కలిగి ఉన్న పరిస్థితిని నేడు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీటీసీ హరినాథరెడ్డిపై హత్యాయత్నం చేయడం దుర్మార్గమైన చర్యలని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేతలు తెలిపారు. నంద్యాల పట్టణంలోని ఎన్ఐటీసీలో మెరుగైన చికిత్స పొందుతున్న ఎంపీటీసీ హరినాథరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను గురువారం నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిపి మధుసూదన్ రెడ్డి పరామర్శించి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వీరితో పాటుగా జిల్లా వివిధ విభాగాల సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న పరిస్థితుల్లో టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు, హత్యలు, దౌర్జన్యాలు చేస్తూ అరాచకాన్ని సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో దాడులు, హత్యలు, హత్యాయత్నాలు చేస్తూ ఆధిపత్యాన్ని సాధించేందుకు చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఇటువంటి దాడులు చేయడం జరిగిందని అనుమానం కలుగుతుందన్నారు. ఎంపీటీసీ హరినాథరెడ్డిపై దాడి చేసిన వారు సొంత బంధువులపై దాడి చేసి హతమార్చాలన్న దుర్బుద్ధితో చేశారన్నారు. ఇటువంటి వాతావరణం కొనసాగకుండా పోలీసు వారు కఠినంగా వ్యవహరించాలని, పోలీసులపై తమకు విశ్వాసం ఉందన్నారు. అధికారం వచ్చిన నాటి నుండి అనేక గ్రామాల్లో, మండలాల్లో దాడులు, హత్యలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వాటిని అణచివేయాలని పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో అధికార పార్టీ నేతలు చిచ్చుపెట్టే కార్యక్రమాలను చేస్తున్నారని, ప్రజలకు వారు మంచి చేయాలని హితవు పలికారు. వైసీపీ అధికారంలో ఉన్ననాడు కూడా తాము ఎటువంటి రాజకీయ హత్యలు, దౌర్జన్యాలు చేయలేదని, గ్రామాభివృద్ధికి కృషి చేశామని తెలిపారు. ఇదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగితే అది ఎవరికీ మంచిది కాదన్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు లొంగకుండా హరినాథరెడ్డిపై హత్యాయత్నం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరారు. నంద్యాలలో ఇటీవల జరిగిన హత్య ఘటనల్లో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని తెలిపారు. పోలీసులపై కూడా ఈ కూటమి ప్రభుత్వంలో దాడులు జరిగాయని గుర్తు చేశారు. హరినాథరెడ్డిపై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ అధికారులను కోరారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు అందరూ సమన్వయం పాటించాలన్నారు. ఇటువంటి హత్యా సంస్కృతి మంచిది కాదని, దీనిని పెంచి పోషించే వారి చేదాటిపోతే వారే నష్టపోవాల్సి వస్తుందన్నారు. హరినాథరెడ్డిపై జరిగిన హత్య ఘటనపై జిల్లా ఎస్పీని కలిసి న్యాయం కోరడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు
నంద్యాలలో కొత్తపల్లె గ్రామానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ గారు హరినాథ్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. గత 5 సంవత్సరాల కాలంలో గతంలో ఒక ఫ్యాక్షన్ ముద్ర వేసుకున్నటువంటి ఆ గ్రామంలో కూడా ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి ఎక్కడ కూడా ఒక గలాట కానీ ఒక కేసు కానీ అది ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కావచ్చు, లేకపోతే అధికార పక్ష నాయకుల మీద కావచ్చు, ఎటువంటి సంఘటనలు లేకున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనించినారు. మరి అదే విధంగా మండలం కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది, నియోజకవర్గం కూడా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితిని మీరు చూసినారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం ప్రజలకి పనికొచ్చే పనులని పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి, చాటుకోవాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నాయి. మరి ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా నంద్యాలంటేనే ప్రశాంత వాతావరణానికి చిహ్నమని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటోళ్ళం. ఈరోజు ఆ వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చినారు. మేము గతంలో కూడా చెప్పాం, పికెట్ ఉన్నటువంటి ఆ గ్రామంలో పికెట్ కూడా అవసరం లేదు, అందరు రైతులందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళన్నా సరే ప్రశాంతంగా ఉంటున్నారు కాబట్టి పోలీస్ పికెట్ కూడా ఆ గ్రామానికి అవసరం లేదని చెప్పేసి పోలీసు వాళ్ళకి పికెట్ తీసినటువంటి పరిస్థితి. మరి అదే గ్రామంలో గతంలో మీరు చూసినారు ఎన్నో గొడవలు జరిగినటువంటి పరిస్థితి. మరి అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో రాజకీయ పరంగా ఏ పార్టీ గెలిచినా సరే అంత ప్రశాంతంగా ఉన్నట్టు గ్రామంలో ఈరోజు ఒక్కడిని చేసి పొలం పనులకి పోయి వచ్చి ఒక్కడి బండి మీద తిరిగి వస్తుంటే ఈరోజు ముక్కుమూడిగా దాడి చేసి ఆయనని హతమార్చాలనే ప్రయత్నం చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. కేవలం గ్రామంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శించాలి. రేపొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆల్రెడీ గ్రామంలో పట్టు కోల్పోతున్నాం ఒక దుర్బుద్ధితోటి మళ్ళీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోవాలని ఒక ఆలోచనతోటి ఈ దాడి జరిగినట్టుగా కనపడుతోంది. ఎందుకంటే దాడి చేసిన వాళ్ళు ఇక్కడ A2 ముద్దాయి తులసిరెడ్డి కావచ్చు, లేకపోతే A3 ముద్దాయి నాగేశ్వర రెడ్డి కావచ్చు, లేకపోతే గాయపడినటువంటి హరినాథ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా బంధువులే, బయట వాళ్ళు కూడా కాదు ఎవరు. ఈరోజు తమ వారిని, తమ బిడ్డని ఇచ్చినటువంటి అల్లుణ్ణి కూడా ఈరోజు ఈ రకంగా దాడి చేసి గాయపరిచి హతమార్చాలనే ఒక దుర్బుద్ధితోటి జరిగిన ఈ చర్యని తీవ్రంగా ఖండించడమే కాదు, మేము ఒక్కటే పోలీసు వాళ్ళని కూడా కోరుతున్నాం, ఇదే వాతావరణం కూడా కొనసాగితే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో జరిగే అనార్థాలకి కారణం కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు కేవలం అధికార పక్షానికి దాసోహం ఆడుతూ వాళ్ళు చెప్పిన విధంగా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే పరిస్థితికి ఈరోజు దిగజారుతున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేలుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ధైర్యవంతులైతే డైరెక్ట్ గా దిగి అన్నా కొట్టాలి. ఈరోజు డబ్బులు ఇస్తే 10 మంది నువ్వు తెప్పించుకోగలుగుతావు, 100 మంది మేము తెప్పించుకోగలుగుతాం. ఇదే పరిస్థితి కొనసాగితే 10 మంది కాదు, 100 మంది కాదు, ఇంకా ఎక్కువ మందిని తెప్పాలన్నా సరే దింపుతాం. కానీ ఈ పద్ధతి ఉండకూడదు అని చెప్పేసి ఎంతో సమన్వయంతో అధికారంలో ఉన్న మేము అధికారంలో లేమనుకొని ఆ రోజు ఉండడం జరిగింది. మా వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు ఇంత మెత్తగా ఉండకూడదు, మీరు కూడా చూపించాలి, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి, మీరు వాళ్ళ మీద దాడి చేయండి అంటే కూడా ఆ రోజు అటువంటి పరిస్థితులకు పోలా. ఎందుకంటే గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, గ్రామాల్ని కాపాడుకోవాలి, ఒక్కసారి ఊరు చెడిపోతే అందరం చెడిపోతామని చెప్పేసి ఒక ఆలోచనతోటి
ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా అదే విధంగా పోయినాం. మాదిగపేటలో ఒక మర్డర్ జరిగింది, ఎప్పుడు నంద్యాలలో విననటువంటి పరిస్థితి. అంతకు ముందుకు అదే నడిగడ్డ ప్రాంతంలో మళ్ళీ కారం ఓడిని చల్లుకొని గొడవలు పడే పరిస్థితి, లేకపోతే ఇంకా ముందు రౌడీ షీటర్లు ఒకరినొకరు పొడుచుకొని ఒకరు హత్య గురి అయినటువంటి పరిస్థితి. ఎన్ని మర్డర్లు జరిగిన ఈ సంవత్సరం కాలంలో అనేది కూడా ఆలోచించుకోవాలి. కొంతమంది అదృశ్యం అవుతే ఈ రోజు వరకు శవం ఎక్కడ ఉందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆఖరికి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడి జరిగితే కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కేసులు పెట్టలేనటువంటి పరిస్థితి. ఇది ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిపాలన. సాక్షాత్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద దాడులు జరిగినాయి, ఈ రోజు వరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇదే విధంగా కొనసాగితే పోలీస్ డిపార్ట్మెంట్ మీద గౌరవం ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాను. నిన్న దాడి జరిగిన దానికి ఈరోజు శిల్పారవి, ఈషా భాష మేమందరం వచ్చి హాస్పిటల్లో అవినాథ్ రెడ్డి గారిని పరామర్శించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఒక విధంగా ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఒకటే, ఫ్యాక్షన్ వల్ల ఏమి సాధించలేమన్న విషయం మాత్రం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాలు ప్రశాంతంగా ఉంటే అన్ని ఎటువంటి అభివృద్ధి చేయడానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా కక్షలు పెంచి ఏదో మనం ఊర్లో మనకు ఉండే బలం పెంచుకోవాలి, మనం అంటే మేమంటే భయపడే వాతావరణాన్ని కల్పించాలంటే మాత్రం అది సాధ్యం కాని పరిస్థితి. ఏదో కొద్ది రోజులు మాత్రం అది ఉపయోగపడుతుంది తప్ప పొరపాటు సీన్ రివర్స్ అయితే మాత్రం ఆ నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మొత్తం 85 నుంచి రాజకీయంలో ఎమ్మెల్యేగా మొత్తం అదేవిధంగా ఫ్యాక్షన్ దానిలో కూడా చూడడం జరిగింది. కొన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ ప్రోత్సహించిన పరిస్థితులు ఉన్నాయి కూడా మళ్ళీ రివర్స్ అయ్యి వాళ్ళ పరిస్థితి ఏమిటనేది కూడా ఒకసారి చరిత్ర చూసుకుంటే మాత్రం తెలిసే పరిస్థితి ఉంటుంది. కానీ పొరపాటున కూడా ఇటువంటి ఫ్యాక్షన్ కానీ ఏదో మేము వాళ్ళని బెదిరిస్తే వీళ్ళని కొడితే రాజకీయంగా పుంజుకుంటామనేది మాత్రం చాలా తప్పు. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రజలను మెచ్చి ప్రజలకు పనిచేసి వాళ్ళ మన్నలను పొంది మనం రాజకీయంగా మనం ఎదగాల్సిందే తప్ప ఈ విధంగా దౌర్జన్యాలు చేసి మాత్రం ఎదగడం అనేది చాలా కష్టం అనేది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలని కూడా నేను ఈ సభ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం నాయకులు వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడు కానీ కూటమి కానీ అంటే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి ప్రజలను మాటలతో మోసం చేయడం జరిగింది. అంటే లేనిపోని వాగ్దానాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే ఆ పథకాలు ఇస్తూ మళ్ళీ మేము సూపర్ 6లు ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెలను అందరినీ కూడా మోసం చేయడం జరిగింది. దానివల్లనే ఏదో జగన్మోహన్ రెడ్డికి ఓటేసి ఆ పథకాలు వస్తాయి, కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పథకాలతో పాటు ఈ సూపర్ 6లు వస్తాయనే ఉద్దేశంతో అక్క చెల్లెళ్ళు అంతా మోసపోయి చంద్రబాబు నాయుడికి ఓటేయడం జరిగింది. దానివల్ల ప్రజలు మేము మోసపోయినామని తెలుసుకొని మొత్తం ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆ నాయకులను అసహించుకునే పరిస్థితిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు పెట్టినా కూడా ఆ కార్యక్రమాలకు మంచి స్పందన రావడం, మా ఇప్పుడు మెడికల్ కాలేజీల మీద ఊర్లలో మేము ఈ సంతకాల దీళ్ళ మీద తెలుగుదేశం నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టేది మాత్రం ఓర్చుకోలేక ఏదో విధంగా వీళ్ళను భయంగా థ్రెటన్ చేసి వీళ్ళని అంటే పార్టీ కార్యక్రమంలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా భయభ్రాంతులు క్రియేట్ చేయడానికే ఈరోజు అవినాథ్ రెడ్డిని కొట్టినారనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుగుదేశం నాయకులు ఊళ్ళో మా బలం తగ్గిపోతుంది, మేము బెదిరించుకొనైనా ఓటైనా ఇటువంటివి చేసి బలం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆ నాయకులు చేసేది మాత్రం ఏదో కొద్ది రోజులు పనికోసారి తర్వాత సీన్ రివర్స్ అయితే మాత్రం మీరు ఎక్కడ ఉంటారు, మీ పరిస్థితి ఏంటనేది మీరు ఆ నాయకులు తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ 2014 నుండి గవర్నమెంట్ అష్యూరెన్సెస్ కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని
లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా అధికారులను సూచించారు. గురువారం నంద్యాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్, సభ్యులు మరియు సంబంధిత విభాగాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కౌన్సిల్ కమిటీ సభ్యులు కావూరు శ్రీనివాస్, ఎంవి రామచంద్రారెడ్డి, జాయింట్ సెక్రటరీ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ 2014 నుండి గవర్నమెంట్ అష్యూరెన్సెస్కు సంబంధించిన పెండింగ్ పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలుగంగ ప్రాజెక్టులో భాగమైన వెలుగోడు రిజర్వాయర్ పురోగతి, గతంలో ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందనే అంశాలపై సమగ్రంగా చర్చించారు. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో షాదీఖానాల నిర్మాణం, దుల్హన్ స్కీమ్ ప్రయోజనాల పెంపు 25,000 రూపాయల నుంచి 50,000కు, ప్రస్తుతం 1 లక్షకు పెంచిన తర్వాత అర్హులకు నిధుల విడుదల ఎలా జరుగుతోంది, ఇంకా పెండింగ్లో ఉన్న ప్రపోజల్స్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గాలేరి నగరి సుజల స్రవంతి, ఆంధ్రీ నివా సుజల స్రవంతి పథకాల్లో శాంక్షన్లు, పురోగతి మరియు మిగిలి ఉన్న పనులపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాలు, కండిషన్లో ఉన్న దేవాలయాల పునర్నిర్మాణం, కొత్తపల్లి మరియు కొలవు భారతి వద్ద ఉన్న సరస్వతి దేవాలయాల అభివృద్ధి పనులు, రుద్ర కోడూరు ఆలయ స్థితి వివరాలు అడిగి తెలుసుకుంటూ ఎండోమెంట్స్ శాఖ ఈ పనులకు 2.70 కోట్లు మంజూరు చేసినట్లు, వాటి అమలు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అందుతున్న నిధుల వినియోగంపై, ఒంటిమిట్ట దేవాలయం అభివృద్ధి అంశంపైన చర్చించడం జరిగిందని చెప్పారు. అన్ని విభాగాల నుంచి సమగ్ర నివేదికలు సేకరించి కౌన్సిల్కు పంపించి పూర్తయిన హామీలను కౌన్సిల్లో క్లియర్ చేసే చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు. ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి, దాని స్థితిగతులు ఏమనేది కూడా డిస్కషన్ జరిగింది. అలాగే గాలేరు నగరి సుజల స్రవంతి, హెచ్ఎన్ఎస్ఎస్ గురించి, అండ్రినివా సుజల స్రవంతి గురించి కూడా ఎంతవరకు ఉన్నాయి, ఎంత శాంక్షన్స్ అయితే ఉన్నాయి, ఎంత పెండింగ్ ఉన్నాయి ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఎండోమెంట్ లో డెవలప్డ్ కండిషన్స్ లో ఏ టెంపుల్స్ ఉన్నాయి, వాటిని మళ్ళీ పునరుజ్జీవనం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. తర్వాత కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ టెంపుల్ ఏమది సరస్వతి టెంపుల్, కొల్లి భారతి దగ్గర ఉన్నటువంటి సరస్వతి టెంపుల్ గురించి అడగడం జరిగింది. ఎండోమెంట్స్ వాళ్ళు ఇప్పుడే దానికి రిప్లై కూడా 2,70,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేసినారు. అవన్నీ త్వరలో కంప్లీట్ అవుతాయని చెప్పినారు. అట్లే రుద్రకోడూరులో ఉన్నటువంటి టెంపుల్ గురించి డిస్కస్ చేయడం. అలాగే డెవలప్డ్ కండిషన్స్ లో ఏ టెంపుల్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏ రకంగా చేయొచ్చు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎంత ఫండ్ వస్తుంది, అలాగే ఒంటిమిట్ట టెంపుల్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో పాయింట్స్ ద్వారా కలెక్టర్ మేడం ద్వారా మేమన్నీ డిస్కషన్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ అంతా ఆనరబుల్ కౌన్సిల్కు పంపించేసి దానికి చర్యలు తీసుకునే రకంగా కంప్లీట్ అయినటివి మా కౌన్సిల్ నుంచి క్లియర్ చేసే రకంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న హెల్త్ స్కీమ్ వెంటనే పునరుద్ధరించాలని, విశ్రాంత ఉద్యోగులకు అందించే పెన్షన్ గ్రాట్యుటీ, ఏపీఎల్ఐజీ తదితర వాటిని వెంటనే బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ఏపీ ఎన్జీఓ నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, సహాధ్యక్షుడు దస్తగిరి రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో జనవరి నెలలో రాష్ట్రంలో వివిధ స్థాయిలలో నిర్వహించనున్న కార్యవర్గ సభ్యుల ఎన్నికల నిమిత్తం ఉద్యోగుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, అనేక సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న వాటిని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు, సభ్యులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన 75 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుపుకుంటుంది. అన్ని తాలూకా యూనిట్లోనూ, జిల్లా యూనిట్లోనూ మెంబర్షిప్ డ్రైవ్ అనేది 90% పూర్తయింది. ఇవాళ యూనిట్స్ అన్నిటికీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలకు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జనవరిలో రాష్ట్ర సంఘ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మరి కొత్తగా 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు ఏర్పడినాయి. మరి కొత్త జిల్లాలకు కూడా నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ నల్గొండలో మరి ఈ కొత్త జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మరి ఎన్జిఓస్ ఆఫీస్ బేరర్స్
సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికి ఆదరాభిమానాలు చూపించిన నంద్యాలలోని జిల్లా కార్యవర్గ సభ్యులకు, ఆఫీస్ బ్యారర్స్కు, ఉద్యోగులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకుని దాదాపు గంట సేపు చర్చించి కొన్ని విషయాలపై 6 విషయాలపై వారు ఎష్యూరెన్స్ ఇవ్వటమే కాకుండా మినిట్స్ ఇవ్వటం, మరి దానితో పాటు ఏదైతే డిఏ మంజూరు చేయాలన్నారో డిఏ మంజూరు చేయటం, ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లని చేయటం, అలాగే హెల్త్ కార్డ్స్కు సంబంధించి కమిటీ వేసి 60 రోజుల్లో హెల్త్ కార్డు ప్రక్రియను ప్రక్షాళన చేయాలి, వ్యవస్థను అందరికీ అందుబాటులో తేవాలని చెప్పిన మీదట ప్రధాన కార్యదర్శి గారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయటం కూడా సంతోషదాయకం. ఏదైతే మాకు ఎష్యూరెన్స్ ఇచ్చిందో, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఉత్తర్వులు ఇచ్చింది, మిగిలిన అంశాలన్నిటి మీద కూడా దృష్టి సారించాలని, బకాయిల విషయంలో మరి ఉద్యోగులకు సంబంధించిన బకాయిల చెల్లింపు ప్రక్రియలో పురోగతి ఉన్నప్పటికీ దానిని మరింత వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఏదైతే ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర సంఘం జిల్లాల బైఫర్కేషన్ భాగంగా ఈరోజు మనం నంద్యాలలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో కింద క్యాడర్లు ఏదైతే తాలూకు యూనిట్లో ఉన్నటువంటి సభ్యులైనా, తాలూకు యూనిట్లో నాయకత్వం అయినా, లేదంటే జిల్లాలో ఉన్న నాయకత్వం అయినా పటిష్టం చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవాళ రాష్ట్ర కార్యవర్గం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలు పర్యటించడం, 26 జిల్లాల్లో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం, దాన్ని అభివృద్ధి ఎందుకంటే సంఘాన్ని పునర్నిర్మించాలని, సంఘాన్ని ఒక పునరుద్ధరణ చేసి ఒక జేఏసీని కూడా రీకాన్స్టిట్యూట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో మనం రాష్ట్ర కార్యవర్గం ఇంత అన్ని జిల్లాలు పర్యటిస్తుంది. అయితే నంద్యాలలో కూడా ఏదైతే ఇక్కడ ఉన్న నాయకత్వం, ఇంతకుముందు ఉన్నటువంటి నాయకత్వానికి అనుగుణంగానే భారీ ఎత్తున ఉద్యోగుల్ని పునరుత్తేజం చేసి ఉద్యోగులను కూడా ఉద్యమానికి అవసరం ఏంటంటే ఉద్యమానికి సన్నద్ధం చేయడానికి సిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే మీ జిల్లాలు పర్యటన చేశాం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారు, మరి రాష్ట్ర జనరల్ సెక్రటరీ రమణ గారు, మేమందరం కూడా ఇక్కడ నంద్యాలలో ఈరోజు సమావేశం కావడానికి. ఎందుకంటే రాష్ట్రం అంతా 13 జిల్లాలు 26 జిల్లాలు అయినాయి. ఆ 26 జిల్లాలను కూడా కొత్త బాడీలను ఏర్పాటు చేయడంలో రాష్ట్ర సంఘం ఎప్పటి నుంచో అన్ని జిల్లాలు తిరిగి అన్ని కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ను బలోపేతం చేయడము, దాన్ని పూర్తి అధికారంలోకి తీసుకురావడం. ఎందుకంటే ఎన్నో సంఘాలు పుట్టి ఉన్నాయి, ఆ సంఘాలు కూడా అన్ని నామకే వాసి. ఇది 75 సంవత్సరాల చరిత్ర గల ఏపీ ఎన్జిఓ అసోసియేషన్. ఏ ఎంప్లాయీకి కూడా, ప్రతి ఒక్క ఎంప్లాయీకి కూడా ఏదైనా కానీ సమస్య తీర్చాలంటే ఏపీ ఎన్జిఓ సంఘమే మాత్రమే. అందులో సాగరం వచ్చిన తర్వాత ఆ సంఘము ఎంతో ముందుకు పరిగెత్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏపీ ఎన్జిఓ సంఘం వైపే ముఖం చూపుతున్నారు. ఎందుకంటే ఇంతవరకు అన్ని సంఘాలు ఊరికే తెరయనగా ఉండి నాటకాలు ఆడినాయి. ఈరోజు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా సాగరం ఎక్కడ ఉన్నాడు, మా సమస్యలన్నీ తీరుతాయి అనే ఆశాభావంతో ఉన్నారు. పోలీస్ శాఖకు హోంగార్డులు పట్టుకొమ్మలని ఏఎస్పీ యుగంధర్ బాబు పేర్కొన్నారు. హోంగార్డ్ రైజింగ్ డేను పురస్కరించుకొని నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ పద్మావతినగర్ స్టేడియం ఆవరణంలో హోంగార్డులకు క్రీడా పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలను ఏఎస్పీ యుగంధర్ బాబు ప్రారంభించారు. పోటీలలో విజేతలకు హోంగార్డ్ రైజింగ్ డే కార్యక్రమంలో బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు విధులలో నిమగ్నమై బిజీగా గడుపుతున్న హోంగార్డులకు కొంత మానసిక ఉల్లాసాన్ని, శారీరక వ్యాయామం కల్పించేందుకు, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు క్రీడలు దోహదం చేస్తాయని ఏఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ రాజు, కోచ్లు, హోంగార్డులు పాల్గొన్నారు. ఈరోజు మా హోంగార్డ్స్ రేజింగ్ డే సందర్భంగా డిసెంబర్ 6న ఉంది. రేజింగ్ డే సందర్భంగా ఈరోజు మా హోంగార్డ్స్ యూనిట్స్ అందరినీ పిలిపించి పెరడ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళకు స్పోర్ట్స్లో వాళ్ళకి హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారనేది వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో, ప్లస్ ఎప్పుడు 24 గంటలు డ్యూటీస్లోనే ఉంటాము మా వాళ్ళు. అదిగాక ఈ హోంగార్డ్స్ అనేటోళ్ళు మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి పట్టుకోమలండి. వీళ్ళు కొద్దిగా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలని ఈ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్యంగా మా స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళు పీఈటీలు కూడా ఇక్కడికి వచ్చి మాకు సహకరిస్తున్నారు. అదే రకంగా మెడికల్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఇన్ఛార్జీలైన ఏఆర్ టీం కూడా దగ్గరుండి వాళ్ళకు పోటీలన్నీ నిర్వహిస్తుందండి. దీంట్లో
ప్రైజ్లు వచ్చిన వాళ్ళకు రేజింగ్ డే రోజు వాళ్ళకు అక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కామధేను ఆర్గానిక్ ఫార్మింగ్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు ప్రతి శనివారం ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని కామధేను సిరిసంత అధ్యక్షుడు బాలమతిరెడ్డి పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం నిర్వహించడం జరుగుతుందని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కొరకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు తెలిపారు. విషరహిత వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్తే అండి. ఈ నెల 13, 14 తేదీల్లో మార్కెట్ యార్డు నందు జరిగే కామధేను సిరిసంతను అందరూ సందర్శించి మీ కావాల్సినటువంటి విలువైనటువంటి ప్రకృతి సిద్ధంతో పండినటువంటి విలువైనటువంటి ధాన్యాన్ని కొనుక్కోవాల్సిందిగా ప్రజలందరికీ విన్నపం చేస్తున్నాను. జై హింద్. నా పేరు బాలమద్దిలేటి. నేను కామధేను సిరిసంత అధ్యక్షుడిని. ప్రతి శనివారం ఆదివారం కామధేను సిరిసంత చేస్తున్నాం నంద్యాల మార్కెట్ యార్డ్ టెక్వేలో. ఈ ప్రకృతి వ్యవసాయ రైతులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాల నుంచి రైతులు వస్తారు. వారి ఉత్పత్తులు అమ్ముకోవడానికి చిన్న వేదిక పెట్టాము. దాంట్లో భాగంగా ఆవును ప్రమోట్ చేస్తూ ప్రకృతి వ్యవసాయ రైతులకు తోడ్పడుతూ ఈ నంద్యాల జిల్లా వాసులకు ఆరోగ్యాన్ని సంరక్షించడం కోసమే మా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మనం అన్ని డిపార్ట్మెంట్లు కలుస్తున్నాం. ఎస్పీ గారిని కలిసాము. పోలీస్ కుటుంబాలలో ఈ సంతకు వచ్చేటట్టు చూడండి అని రిక్వెస్ట్ చేశాము. ఆయన కూడా సరేలే అన్నాడు. తర్వాత ఆర్టీసీ డిఎంను కలిసాము. వారు కూడా ఈ డిపార్ట్మెంట్లో పనిచేసే అన్ని కుటుంబాలను సంతకు విజిట్ చేపించండి, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన బాధ్యత మనదే కాబట్టి అది చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాము. వారు కూడా చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్లు, యూనియన్లు అందరినీ కలుస్తున్నాము. టౌన్లో ఎక్కువ ప్రచారం చేస్తున్నాం. ఈసారి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తినడం వల్ల టౌన్లో ఆరోగ్యంగా ఉండడానికి అది అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని తెలియజేస్తూ నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి గురుదత్తునికి మహాన్యాస రుద్రాభిషేకం, విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, అలాగే షిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. హోమాలు చేపట్టారు. క్రాంతినగర్ చాపిరేవుల రోడ్డు కాసిరెడ్డి నాయన ఆశ్రమం నిత్య అన్నదాన సత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం విచ్చేసిన భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. ఆశ్రమం నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. నాగులకుంటలో వెలిసిన శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం నందు ఈ దినము దత్త జయంతి సందర్భంగా ఆలయంలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకంగా అలంకరణ, ప్రత్యేకంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హోమం కూడా ఏర్పాటు చేసి హోమం కూడా జరపడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా
గురువారం వచ్చింది. చాలా ప్రశస్తమైన దినము. గురువారము దత్త జయంతి రావడం అనేది చాలా అరుదు. కాబట్టి ఈరోజు భక్తులందరూ కూడా దత్తాత్రేయ స్వామిని, బాబావారిని దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించి బాబావారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ సిద్ధిసాయి ఆలయంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుచున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయమే బాబాగారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, దత్తాత్రేయ స్వామి వారికి కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు బంగారుతో అలంకరణ చేయించడం జరిగింది. బాబా వారికి కూడా మకతోరణము బంగారుతో అలంకరించడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకమైన పూజలు కూడా ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా హోమం నిర్వహిస్తున్నాము. ప్రపంచ శాంతి కోసము, నంద్యాల ప్రజల సుఖశాంతుల కోసము ఈరోజు హోమం నిర్వహిస్తున్నాము. ఆ హోమంలో పాల్గొనవలసిందిగా భక్తాగ్రేసులను కోరుతున్నాం. జయ సాయిరాం. ఈరోజు గురుదత్త జయంతి, గురువారం, ప్రశస్తమైన రోజు. ఈరోజు ఉదయం నుంచే మా గుడిలో ఉన్న దత్త మందిరంలో గురుదత్త స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, విశేష అలంకరణ, విశేషమైన పూజలు అన్నీ జరిగాయి. ఈరోజు మా బాబా గుడిలో కూడాను విశేషమైన పూజలు, బాబా వారికి బంగారు సింహాసనము, మకర తోరణంతో ప్రత్యేకమైన అలంకరణ, హారతులు జరిగాయి. అలానే గురుదత్త దేవునికి కూడాను బంగారు మకర తోరణము, బంగారు కిరీటంతో విశేషమైన అలంకారం కూడా ఉన్నది. నాగేంద్ర స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా హోమం కూడా నిర్వహిస్తున్నాం గుడిలో. ఈ రోజు భక్తులందరూ గుడికి విచ్చేసి గురుదత్త స్వామిని, సాయిబాబాను దర్శించుకొని వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా విజ్ఞప్తి. ఓం సాయిరాం. జై శ్రీ గురుదత్త. ఈరోజు దత్త జయంతి సందర్భంగా 3 రోజుల కింద నుంచి చండీ హోమాలు చేశాము. భక్తాదులంతా విరిగా విశేషంగా వచ్చారు. ఈ ఆలయము ఆర్టీసీ బస్టాండ్ దాటానే జంబులాపరిషత్ దేవాలయంగా బాబా గుడి నిర్మించి 8 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. 9వ సంవత్సరంలో ప్రవేశించాము. దాన్ని వార్షికోత్సవంగా, దత్త జయంతిగా, దత్తాత్రేయ పుట్టినరోజుగా మేము ఎప్పుడైతే దత్త జయంతి వచ్చిందో ఆ రోజే వార్షికోత్సవం చేస్తున్నాము. భక్తులంతా విరిగా వస్తున్నారు. ఆనందదాయకము. హోమాలు కూడా పూర్తిగా సంతృప్తిగా 3 రోజులు హోమం చండీయాగం చేశాము. భక్తాదులందరికీ ధన్యవాదములు. ఈ ఆలయము దూరంలో ఉన్నప్పుడు కూడా కేవలము భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి భక్తాదులందరికీ నమస్సుమాంజలులు. ఇంకా మునుముందుగా పెద్దలైనటువంటి ఇక్కడ బ్రిడ్జి కార్యక్రమం, బ్రిడ్జి లేక 2 దేవాలయాలు ఉన్నాయి. జంబులాపరిషత్ దేవాలయము పూర్వము ఒక 30 సంవత్సరాలు గడిచిన పురాతనమైన దేవాలయం ఉంది. అలాగే అమ్మవారి యొక్క ఆజ్ఞ ప్రకారమే ఇక్కడ బాబా గుడి నిర్మాణం జరిగింది. ఈ 2 గుళ్ళు ఇంకా అభివృద్ధి జరగాలనుకుంటే పెద్దలైనటువంటి భక్తులు, రాజకీయ నాయకులు, బంధువులు, సాయి బంధువులు అందరూ కలిసి ఇక్కడ జరగబోయే బ్రిడ్జి ఉంది ఎరకలో, ఇక్కడ సందు దగ్గర, అంటే బ్రిడ్జి శ్యామకాలం, ఇది పొందునది మధ్యలేరు వాగు దగ్గర బ్రిడ్జి ఉంది. కాబట్టి దయచేసి పెద్దలైనటువంటి అందరూ, ప్రజాప్రతినిధులు, భక్తులు అందరూ సహకరించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని, బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మరి ఆశిస్తున్నాము. దత్త జయంతి పురస్కరించుకొని శ్రీ సాయిబాబా దేవాలయం నందు ఎల్లాస్వామి వారు 3 రోజుల నుంచి విశేష హోమాలు, పూజలు అతి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎల్లాస్వామి కోరిక బ్రిడ్జి నిర్మించాలని తెలుగుదేశం పార్టీ మహిళా ఎంపీ ఖచ్చితంగా ఈ కోరికను ఆమెనే తీసుకొని ఈ దేవస్థానానికి 2 దేవస్థానాలు ఉన్నాయి, బ్రిడ్జిని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా ఆమెను ఓం శ్రీ కాళీమాత సేవా సంఘం ద్వారా మరియు సాయిబాబా గుడి ద్వారా ప్లస్ జంబులాపరిషత్ గుడి ద్వారా వేడుకుంటున్నాము. ఈ ప్రాంతం అంతా అడవి ప్రాంతం, చాలా దీనాతి దీనంగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం ఇప్పుడు ఇంత అభివృద్ధి చెందుతుందంటే అమ్మవారు, ఇక్కడ బాబా గారు, పెద్ద ఎల్లస్వామి గారు, దాతలు, భక్తులు వీళ్ళందరూ మంచిగా ఒక పైసా తోడు పువ్వ చేసి ఈ దినం ఇంతవరకు జరుగుతుందంటే దాతలు, భక్తులు బాగా సంతోషంగా ఉండాలని, కొలిచిన వారి కొంగు బంగారం కావాలని, ప్రతి వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలని, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, ఇక్కడ దాతలు కానీ, భక్తులు కానీ ఉండి ఈ బ్రిడ్జి నిర్ణయాన్ని చాలా పుణ్యమైన పని అవుతుంది. ఈ బ్రిడ్జి ఒక నిర్ణయం చేస్తే ఇక్కడ బాబా గుడి ఉంది, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, అక్కడ గంగమ్మ గుడి ఉంది, దోపిగట్టు ఉంది, ఇక్కడ రైతులు ఉంది,
అందరికి మంచి వసతి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ మంట రగుల్చొద్దని ఎంపీటీసీ హరినాథరెడ్డిపై జరిగిన హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న వైసీపీ నేతలు. ప్రభుత్వ హామీల అమలులో వేగం పెంచండి కౌన్సిల్ కమిటీని సూచించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ చైర్మన్ ఇసాక్ బాషా. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వైద్య సేవలు అందించాలని కోరిన రాష్ట్ర ఏపీ ఎన్జీఓ సంఘం నేతలు. పోలీస్ శాఖకు హోంగార్డులు పట్టుకోమని పేర్కొన్న ఏఎస్పీ యుగంధర్ బాబు. ఈ నెల 13 మరియు 14 తేదీలలో టెక్కే మార్కెట్ యార్డ్ నందు కామధేను సిరిసంత. నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.